ఓం నమ శివాయ. హిందూ బంధువులందరికీ నమస్కారం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం చలో సూర్యాపేట సెప్టెంబర్ 14వ తారీఖు నాడు సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది స్వామీజీలు, పీఠాధిపతులు, ధర్మ పరిరక్షకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోబోతున్నాము. దీనికి ప్రతి ఒక్క హిందువు, నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకోగలిగే ప్రతి ఒక్క హిందువు తప్పకుండా అటెండ్ కావాలి. మనం మన ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని పరిరక్షించుకునే దాంట్లో అందరము భాగస్వాములం అవుదాం. ధర్మో రక్షితి రక్షితః, ధర్మహింస తదైవచ. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తూ ఉంది. కానీ ధర్మాన్ని రక్షించుకోవడంలో చేసే హింస కూడా ధర్మమే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తుపెట్టుకొని మనం దాన్ని ఆచరణలో పెట్టాలి. అందుకోసం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేయాలి. పిరికితనాన్ని, భయాన్ని మనం వదలకపోతే మనం బ్రతికే పరిస్థితి లేదు. మన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించేంత వరకు మనం నిరంతర ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. అందుకనే యస్మిన్ యథావర్తితవ్యమో మనుష్యః తస్మిన్ తదావర్తితవ్యం సధర్మ. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో తిరిగి నువ్వు అలాగే ప్రవర్తించు, అదే నేటి ధర్మం. అంతేకాని భయపడుతూ పిరికివాడిలాగా ఉంటే మనము మనగలిగే పరిస్థితి లేదు. మనకంటూ మిగిలింది ఒక్కటే ఒక దేశం, భారతదేశం. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. ఎందుకంటే మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఒక్కటే, సంస్కారాన్ని, అలాగే మన ధర్మాన్ని వాళ్ళకి అందించాలి. ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఇచ్చింది అదే, వారసత్వంగా ఇచ్చింది. ఒక్కసారి మన పూర్వీకుల్ని తలుచుకోండి, వారు మనకి ఏం నేర్పించారు. అందుకనే భీష్ముడు వంటి మహానుభావులు, అంటే భీష్ముడు వంటి దృఢ ప్రతిజ్ఞ కలిగిన వంశంలో పుట్టిన మనము, సముద్రాన్నే తాగేసినటువంటి అగస్త్య మహాముని వంశంలో పుట్టిన మనము, గంగను భూమిపైకి తీసుకొచ్చిన దృఢ నిశ్చయుడైన భగీరథుడి వంశంలో పుట్టిన మనము, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి అవతార పురుషులు మళ్ళీ మళ్ళీ పుట్టాలి అని కోరుకునే దేశంలో, భారతదేశంలో పుట్టిన మనము ఎందుకు ఇంత దీనుడిగా, హీనుడిగా ఉన్నాము? ఒక్కసారి ఆలోచన చేయండి. పుణ్యభూమి, కర్మభూమి, దేవభూమి అంటున్నాము కదా. మనం మనిషిగా పుట్టడం ఒక వరం, భారతదేశంలో పుట్టడం అదృష్టం. అది హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మరి అలాంటి హిందువుగా పుట్టిన మనము ఎందుకు ప్రతిదానికి భయపడుతూ ఉన్నాం? ఎంతసేపు నేను, నాది, ఇల్లు, సంసారం, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు అని మరి ఎందుకు వెంపర్లాడుతూ ఉన్నాం? ఎంతసేపు డబ్బు 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 అంటే చదివిస్తున్నాం పిల్లల్ని, కానీ చదువుతో పాటు సంస్కారం వద్దా? విద్య కావాలి, వినయం వద్దా? సంస్కారం లేని విద్య ఎందుకు పనికొస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ చూస్తే రక్తం మరిపోవట్లే. చివరికి మనకు మిగిలేది ఏంటి అంటే మనము లవ్ జిహాద్ పేరుతో ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. మనం ఎంతసేపు సంపాదన మీద పడుతున్నా కానీ మరి భవిష్యత్ తరాల పరిస్థితి ఏంది? వాళ్ళు మనల్ని క్షమిస్తారా? అందుకే ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మన ధర్మం కోసం రండి. ఎంతసేపు నేను హిందువుని అని చెప్పుకుంటూ నేను గుడికి వెళ్తాను, పూజలు చేస్తాను, పురస్కారాలు చేస్తాను, లేకపోతే హోమాలు ఇవన్నీ చేస్తాము. నీకు గుడే లేనప్పుడు నువ్వు గుడికి ఎలా వెళ్తావు? గుడి ఉంటుందా? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి? మనం ఎప్పుడు అర్చనలు, అభిషేకాలు ఎక్కడ చేస్తాం? మన గుడిని మనం రక్షించుకోకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకే ప్రతి ఒక్కరు కదిలి రండి. మనమందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధ్యమే. అందుకోసమే సూర్యాపేటలో జరిగే ధర్మ పరిరక్షణలో భాగస్వాములం కావడానికి మనమందరం కలిసికట్టుగా ఉందాము. మీరందరూ తప్పకుండా వస్తారని ఆశిస్తూ ఉన్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై, సనాతన ధర్మ కీ జై. చివరిగా ఒక్క మాట, మరి ఏది చేయకపోయినా నాకెందుకులే, ఎవరో చేస్తారు, లేదా తోటి హిందువుకి ఏదన్నా అయితే నాకు కాదు కదా అనే భ్రమలో మీరు ఉన్నట్లయితే రేపటి నాడు అదే పరిస్థితి మనకు కూడా వస్తుంది. మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు? మనమే ఒకరికి సహాయంగా లేనప్పుడు మనకు ఎవరు వస్తారు? అందుకే కనీసం మీరు ఏమి చేయకపోయినా కానీ ఈ మెసేజ్ని
10 మందికి పంపించండి. అలాగే మన పిల్లలు మనని అంటే మెచ్చుకోకపోయినా కానీ అసహించుకునే పరిస్థితి రానివ్వబాకండి. మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు నాకు ఇంత దీనంగా అంటే ఇంత భయపడుతూ ఇంత పిరికితనాన్ని మాకు ఇచ్చారా అని వాళ్ళు అసహించుకునే దుస్థితి ఏ పేరెంట్కి రాకూడదు. అందుకే మరీ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు భయపడిన మరుక్షణం చనిపోయిన దాని కింద లెక్క. అలాంటి బ్రతుకు మనకు అవసరం లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, మన ధర్మాన్ని మనము ఆచరించి రక్షించుకున్నాము. అందులో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుదాము. నెక్స్ట్ మంత్ జరగబోయే సెప్టెంబర్ 14న జరగబోయే సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనమందరం కలిసికట్టుగా వెళ్దాం. నమస్కారం.